ఇవాళ మార్కెట్ ఫ్లాటిష్ టు నెగెటివ్ నోట్లో ఓపెన్ అయినా సరే ఇంట్రాడేలో రికవరీ బాగానే వచ్చినట్టే. బట్ ఈ 2 to 3 డేస్ మార్కెట్స్ చూస్తే అంటే నిఫ్టీ పరంగా చూస్తే నిఫ్టీలో ఆ 24,700 to 24,800 తాలూకా ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. అది ఒక అడ్డుగోడలా రెసిస్టెన్స్ ఇస్తుందండి. ఏమంటారు? నిన్న ఇంట్రాడేలో ఆ జోన్లోకి నిఫ్టీ వెళ్ళినా సరే క్లోజింగ్కి మాత్రం అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. సో ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది అది. సరే, నిన్న ఇంపార్టెంట్ ఈవెంట్ అనుకున్న ట్రంప్ తాలూకా ఓవల్ ఆఫీస్లో అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి మరీ మన మార్కెట్ని పాజిటివ్గా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసేంత పెద్ద మెన్షన్ అయితే లేదు. కొంచెం ట్రంప్ ఇండియా మీద సాఫ్ట్ అయ్యారు అని అనిపించిందండి నాకైతే. అది ఎందుకు ఏంటి అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇంకా ఇవాళ ఈ ప్రైస్ యాక్షన్లో జిఎస్టీ తాలూకా అప్డేట్స్వి కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉండే ఉంటుంది కదా. జిఎస్టీ కౌన్సిల్ ఇవాళ అండ్ రేపు కూడా మీట్ అయ్యి ఫ్యూచర్ తాలూకా జిఎస్టీ రేట్స్ మీద డిసిజన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇవాళ వచ్చిన అప్డేట్స్ కోసం ఎక్కువ మాట్లాడుకోవద్దులండి. రేపు కూడా వచ్చిన అప్డేట్స్ చూసి అంటే కొంచెం ఎక్కువ జెన్యూనిటీ ఉన్న అప్డేట్స్ అన్నీ చూసి అప్పుడు ఫైనల్గా రేపు డిస్కస్ చేసుకుందాం ఈ జిఎస్టీ గురించి. ఈ వీడియోలో మ్యాక్రో అప్డేట్స్ అని కొన్ని స్టాక్స్ అండ్ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా మాట్లాడుకుందాం అండి. రెడీయా? వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ అని, షేర్ అని, కామెంట్ అని చేస్తూ ఉండండి. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి ఏంటంటే ఏదైనా ఒక స్టాక్లో అప్డేట్ వచ్చినా లేక ఎనలిస్ట్ తాలూకా కవరేజ్ ఏవైనా వచ్చినా సరే అసలు ఏంటి ఆ కంపెనీ బిజినెస్ ఏంటి, మనం చూడాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, ఇన్వెస్టర్స్ పెద్ద ఇన్వెస్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ని చూస్తారు, ఎలాంటి అప్డేట్స్ వస్తే దానికి పాజిటివ్, ఎలాంటి అప్డేట్స్ వస్తే దానికి నెగిటివ్ అనేది పూర్తి అని చెప్పను కానీ ఇంపార్టెంట్ అనాలిసిస్. అంటే ఒక అప్డేట్ కోసం, ఒక స్టాక్ కోసం 2-3 నిమిషాలు మాట్లాడుకుంటాం కదా, ఆ 2-3 నిమిషాల్లోనే మ్యాక్సిమం మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ అనాలిసిస్ అనేది ఇచ్చుకుంటూ వస్తున్నానండి. సో నేను మీకు చెప్పేది ఒకటే అండి, యూట్యూబ్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వచ్చినా రాకపోయినా సరే ప్లీజ్ ప్రతిరోజు మన రూపాయి తెలుగులో వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి, అంటే శుక్రవారం ఒక్కరోజు తప్పించి ప్రతిరోజు వీడియోస్ వస్తుంటాయి కాబట్టి ప్లీజ్ ప్రతి వీడియో ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని, సబ్స్క్రైబ్ అని ప్లీజ్ చేస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, నిన్న ఈ ట్రంప్ తాలూకా మీటింగ్ వచ్చేసరికి అదే ఇక్కడ చూడండి, వీ గెట్ అలాంగ్ విత్ ఇండియా వెరీ వెల్ అని అన్నారు. బట్ ఇంకా మళ్ళీ అదే వన్ సైడెడే. ఇప్పుడు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని మనకు అమ్ముతున్నారు కానీ మన ప్రోడక్ట్స్ని వాళ్ళకి ఎక్కువ అమ్మలేకపోయాము, వాళ్ళు ఇంపోర్ట్ టారిఫ్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు, అది ఈ మాటలన్నీ మామూలే కదా. అండ్ మీరు ఒకవేళ బాగా గమనిస్తే ట్రంప్ ఎక్కడ ఏం మాట్లాడినా సరే హార్లీ డావిడ్సన్ తాలూకా టాపిక్ అయితే తీసుకొస్తారండి. మరి ఆయనకి ఆ కంపెనీలో ఎంత స్టేక్ ఉన్నదో ఏంటో కానీ ప్రతిసారి హార్లీ డావిడ్సన్ గురించి తీసుకొస్తుంటారు. సరే, అది పక్కన పెడితే ఇప్పటికీ వాళ్ళు మన మీద 50% టారిఫ్స్ వేశారు కదా. నేను మీకు మళ్ళీ చెప్తున్నా అండి, మిగతా వైపు నుంచి ఇక్కడ జిఎస్టీ నుంచి, ఇంట్రెస్ట్ రేట్స్ నుంచి, అక్కడ ఇక్కడ ఎంత పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే ఈ ఇండియా తాలూకా టారిఫ్ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో, యుఎస్ తాలూకా ఇండియా మీద టారిఫ్ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో దీన్ని అడ్రస్ చేయాలండి కంపల్సరీగా. అక్కడి నుంచి ఏదో ఒక మంచి అప్డేట్ వస్తే తప్ప ఎఫ్ఐఎస్ మన ఇండియాకి రానట్టే కనబడుతున్నారు. మన ఇండియా ప్రస్తుతానికి చూడండి, ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ స్టాప్ చేశారు, అండ్ తర్వాత ట్యాక్స్ కొంచెం కట్ చేశారు, ఫ్యూచర్లో జిఎస్టీ కట్స్ కూడా చేస్తుంటారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే జనాల దగ్గర డబ్బులు కొంచెం మిగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఆ మిగిలిన డబ్బులు స్టాక్ మార్కెట్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో అటు రిటైల్ సైడ్ నుంచి చూసినా, పోనీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ డిఐఎస్ పరంగా చూసినా సరే మార్కెట్ని కొంచెం నిలబెట్టే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మూమెంటంతో మార్కెట్ పెరగాలి అంటే ఎఫ్ఐఎస్ రావాల్సిందే. ఒప్పుకుంటారా లేదా? దానికైతే మీరు ఒప్పుకుంటారండి. అయితే ఎఫ్ఐఎస్ రావాలి అంటే ఇండియా యుఎస్ తాలూకా టారిఫ్ సిచ్యువేషన్లో ఎంతో కొంత స్టెబిలిటీ రావాలి, ఎంతో కొంత మంచి న్యూస్ రావాలి అనేది నేను చెప్తున్నాను. దీనికి ఎంతమంది ఒప్పుకుంటున్నారో ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఇంకొకటి నేను చెప్పినట్టు కొంచెం అంటే వీ గెట్ అలాంగ్ విత్ ఇండియా వెరీ వెల్ అనే మాట చూస్తే కొంచెం ఆయన ఏమైనా సాఫ్ట్ అయ్యారేమో అని అనిపిస్తున్నాడు, అంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ చూద్దాం ఫర్దర్ అప్డేట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దాం. రైట్, నిన్న సుజలాన్ పరంగా మాట్లాడుకున్నాం కదండి, ఒక అనలిస్ట్ ఏం చెక్ చేయాలి ఏంటనేది మాట్లాడుకున్నాం కదా. ఇవాళ దాని కాంపిటీటర్ అయిన ఐనాక్స్ విండ్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మీకు డిస్క్లైమర్ ఇచ్చాను, మళ్ళీ చెప్తున్నానండి, ఇవేమి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీరు కింద కామెంట్స్లో పెడుతున్నారనమాట, సార్ అది కొనొచ్చా ఇది కొనొచ్చా అని. అవేమి చెప్పే స్టేజ్లో నేను లేనండి. ఇన్ఫాక్ట్ ఎవరో చెప్పరు, సెబీ తాలూకా రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యాయి అండ్ మచ్ నీడెడ్ కూడా అది. సో అనాలిసిస్ అనేది మీకు ఇవ్వగలను, ఒక లెర్నింగ్ లెసన్లా తీసుకోండి, ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్లా తీసుకోండి, మీ ఓన్ అనాలిసిస్ అనేది దాన్ని తీసుకొని యాడ్ చేస్తూ ఉండండి. బట్ ప్రాపర్గా వింటే మాత్రం మీ అనాలిసిస్కి బాగా యూజ్ అవుతుందండి. సరే, ఐనాక్స్ విండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఐనాక్స్ విండ్ అనేది ఐనాక్స్ గ్రూప్లో ఒక భాగం. ఈ ఐనాక్స్ గ్రూప్ అనేది చాలా డైవర్సిఫైడ్ ఇండియన్ ఇండస్ట్రియల్ గ్రూప్ అండి. ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ అని, ఐనాక్స్ కెమికల్స్ అని, ఐనాక్స్ మూవీస్ అని, పీవీఆర్తో మధ్య ఉంది కదా. సో ఇలాంటి వాటిలో ఫేమస్ అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక బ్యాకింగ్ బాగున్నది అనేది కూడా యాడ్ చేసుకోవాలి మన అనాలిసిస్లో. సరే, ఈ ఐనాక్స్ విండ్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్, మెయిన్గా విండ్ పవర్ మీద ఫోకస్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తుంటారు,
ఈ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని గుజరాత్లో, హిమాచల్ ప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో ఉన్న ప్లాంట్స్లో టర్బైన్స్ తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈపీసీ నిన్న మనం సుజలాన్లో చెప్పుకున్నట్లు వీళ్ళు కూడా ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్, జస్ట్ ఆ టర్బైన్స్ తయారు చేయడమే కాకుండా అది తీసుకొచ్చి సైట్లో ఇన్స్టాల్ కూడా చేస్తుంటారు అనమాట, మొత్తం చేస్తుంటారు. అండ్ ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఓఎండ్ఎం, సుజలాన్లో కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ ఉన్నది, వీళ్ళు కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. మరి సుజలాన్కి దీనికి తేడా ఏంటి అంటే, సుజలాన్ ఒక పెద్ద కంపెనీ అండి, దీని మీద పెద్ద కంపెనీ, అది ఒక పెద్ద కంపెనీ, ఇంకా పెద్దదయ్యే ఛాన్సెస్ ఉన్న కంపెనీ. ఈ ఐనాక్స్ విండ్ అనేది ఒక చిన్న కంపెనీ, గ్రోత్ ఎక్కువ ఉండగలిగే కంపెనీ అనమాట. అంటే సుజలాన్లో ఏంటంటే స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నది, ఐనాక్స్ విండ్లో ఏంటంటే అయితే బిజినెస్ పడిపోవచ్చు, లేదంటే పెరగచ్చు, అలాంటి స్టేజ్లో ఉన్నదనమాట. అయితే కంపెనీ పరంగా, ఆపరేషన్స్ పరంగా సుజలాన్కి ఐనాక్స్ విండ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఐనాక్స్ గ్రీన్ అండి, వీళ్ళు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో దిట్ట. ఇప్పుడు ఒక 100 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, అందులో సుజలాన్కి ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నుంచి తక్కువ డబ్బులు వస్తుంటాయి. బట్ ఐనాక్స్ విండ్ మొత్తం మీద 100 రూపాయలు సంపాదిస్తే అందులో ఐనాక్స్ గ్రీన్ నుంచి వీళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్ చేస్తుంటారు, ఇది ఎక్కువ వస్తుంటుందండి, ఈ షేర్ ఎక్కువ వస్తుంటుంది. అండ్ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ బాగుంటాయి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో ప్రాఫిట్ మార్జిన్స్ బాగుంటాయి. ఐనాక్స్ విండ్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉన్నదండి, సుజలాన్ మీద ఎక్కువ ఉన్నది. అండ్ సో దానివల్ల మార్జిన్స్ కొంచెం ఎక్స్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదొకటే డిఫరెన్స్ అండి, దానికి దీనికి, సుజలాన్కి దీనికి అదొకటే డిఫరెన్స్, మిగతా ఆల్మోస్ట్ లైక్ అంతా సేమే. అయితే ఇంకొకటి, సుజలాన్ ఎక్కువగా విండ్ ఎనర్జీ ఉన్నది కదా, ఈ ఐనాక్స్ గ్రీన్ అనేది ఇటు సోలార్ సైడ్ కూడా ఎక్కువ ఎక్స్పెండ్ అవుతుందండి. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి రెండింటికి ఒకసారి కంపేర్ చేసి పెడుతున్నానండి, మాక్సిమం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉంటుంది, బట్ మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. ఆర్డర్ బుక్ ప్రకారం చూసుకుంటే సుజలాన్ వాళ్ళది 5 గిగావాట్ ఆర్డర్, అండ్ ఎప్పుడు 5 గిగావాట్ చేతిలో ఉంచుకోవాలి అనేది ప్లాన్ వాళ్ళది. ఇది ఐనాక్స్ విండ్ పరంగా చూసుకుంటే 3.1 గిగావాట్ అండి. ఎగ్జిక్యూషన్ టార్గెట్స్ చూసుకుంటే 1.5 to 2 గిగావాట్ యాన్యువల్లీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు ఒక 2 గిగావాట్ 2027 కల్లా చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే 1.2 గిగావాట్ అలా FY26లో చేయొచ్చండి. అండ్ మార్జిన్స్ ప్రకారం చూసుకుంటే సుజలాన్ ఎనర్జీకి 12 to 13% మార్జిన్స్ అలా వస్తున్నాయి, వీళ్ళు FY26కి 18 to 19% అలాగా ఎబిట్టా మార్జిన్స్ మెయింటైన్ చేస్తాము అని అంటున్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే సుజలాన్ వాళ్ళకి 20 గిగావాట్ ఉన్నది, బట్ ఐనాక్స్ గ్రీన్ వాళ్ళకి 5.1 గిగావాట్ మాత్రమే ఉన్నది. అండ్ వీళ్ళు నెక్స్ట్ 2 to 3 yearsలో 17 గిగావాట్ ప్లాన్ చేసుకుంటున్నారండి. అండ్ అలాగే సోలార్ తాలూకు ఓఎండ్ఎంలో కూడా ఎంటర్ అవుదామనే ప్లాన్లో ఉన్నారు. వాల్యుయేషన్స్ పరంగా చూసుకోవాలంటే ఐనాక్స్ విండ్ కొంచెం తక్కువలో కనబడుతుంది, బట్ వీళ్ళు ఎక్కువ ఎందుకు ఉన్నారు అంటే స్టెబిలిటీ ఎక్కువ ఉన్నది, వీళ్ళకి అంత స్టెబిలిటీ లేదనమాట, అదొకటి ఉన్నది. సరే, ఇప్పటి వరకు మీకు చెప్పిన దాని ప్రకారం మీకు ఏం అర్థం అవ్వాలంటే, సుజలాన్ ఎనర్జీ ఏంటంటే మళ్ళీ మేనేజ్మెంట్ వచ్చి ఎంత చేస్తాం అంత చేస్తాం అని చెప్పకుండా ప్రాపర్గా స్టడీగా మనకి తెలుస్తుంది అనమాట, ఫ్యూచర్లో ఇది జరగబోతుందో అది జరగబోతుందో తెలుస్తుంది. ఐనాక్స్ విండ్లో మాత్రం చూడండి, FY26లో 1.2 గిగావాట్ తాలూకా ఎగ్జిక్యూషన్ టార్గెట్ అండి వీళ్ళది. FY27కి 2 గిగావాట్ వెళ్ళిపోతామని చెప్పి అంటున్నారు. అలాగే మార్జిన్స్ కూడా 18 to 19% మెయింటైన్ చేస్తామంటున్నారు. అలాగే ఓఎండ్ఎం కూడా 17 గిగావాట్కి వెళ్ళిపోతామంటున్నారు, సోలార్లోకి వెళ్తామంటున్నారు. సో సుజలాన్ మీద వీళ్ళు ఫాస్ట్ గ్రో అయ్యేటట్టు కనబడుతున్నారు, మార్జిన్స్ ఇంప్రూవ్ చేసేటట్టు కనబడుతున్నారు, సోలార్లోకి వెళ్ళేటట్టు కనబడుతున్నారు అని ఎందుకు అంటున్నామంటే, అది ఐనాక్స్ విండ్ తాలూకా మేనేజ్మెంట్ చెప్తుందండి. అండ్ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మేనేజ్మెంట్ చెప్పిన దాన్ని కొంచెం మిస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, H1 అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది కదా, అక్కడ మేనేజ్మెంట్ ఇచ్చిన టార్గెట్స్ అచీవ్ చేయలేకపోయింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ 6 monthsలో మా టార్గెట్ ఇంత ఉండబోతుంది, మేము ఇంత చేస్తాం అంటున్నారు కదా, అవి వాళ్ళు అచీవ్ అవ్వాలండి. అవి వాళ్ళు అచీవ్ అవ్వకపోతే మేనేజ్మెంట్ని నమ్మరు. వాళ్ళు చెప్పింది వాళ్ళు అచీవ్ అవ్వలేకపోతే ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ ఆ మేనేజ్మెంట్ని నమ్మే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. సో ఇప్పుడు ఐనాక్స్ విండ్ మీరు అనాలిసిస్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు వచ్చే క్వార్టర్ తాలూకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అందులో మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, మేనేజ్మెంట్ చెప్తుంది చేస్తుందా లేదా, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలండి. అండ్ సుజలాన్కి ఐనాక్స్ విండ్కి డిఫరెన్స్ ఏంటి, సుజలాన్ ఒక పెద్ద కంపెనీ అయిపోయింది, మార్కెట్ లీడర్షిప్ వచ్చేసింది, ఎర్నింగ్స్ విజిబిలిటీ కూడా బాగానే ఉన్నది. బట్ ఐనాక్స్ విండ్ ఒక చిన్న కంపెనీ, ఇక్కడ నుంచి బాగా పెద్దదవ్వచ్చు, లేదంటే కొంచెం పడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. మేనేజ్మెంట్ తాలూకు కామెంటరీని మార్కెట్ పట్టించుకుంటుంది, దాన్ని ఎంతలా ఎగ్జిక్యూట్ చేస్తారు, చెప్పింది ఎంతలా చేస్తారు ఏంటి అనేది ఇన్వెస్టర్ కమ్యూనిటీ చూస్తూ ఉంటుందండి. సరే, ఇప్పుడు ఇంకొక స్టాక్ గురించి మాట్లాడుకుందాం, E2E నెట్వర్క్స్ అని. దాని గురించి కూడా కొంచెం ఇన్డెప్త్గా మాట్లాడుకుని అప్పుడు ఎలా ఉంది అనాలిసిస్ అనేది మీరు చెప్పండి. ఇవాళ E2E నెట్వర్క్స్ అని ఇది కూడా బాగా పెరిగిందండి. మనం చాలా రోజుల ముందు చెప్పుకున్నట్టున్నాం, మన ఇండియాలో ఏ కంపెనీస్లో చెప్పాలి అంటే ప్యూర్ ఏఐ ప్లే లేదు, కానీ ఈ కంపెనీ, ఈ E2E నెట్వర్క్స్ అని, నెట్వర్క్ టెక్నాలజీస్ అని ఇలాంటి కంపెనీస్ ఉన్నాయన్నమాట. సరే, వీళ్ళకి 177 crores వచ్చింది, గవర్నమెంట్ నుంచి వచ్చిందండి ఆర్డర్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నది, దాని నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందనమాట. 177 crores తాలూకు ఆర్డర్. వీళ్ళ తాలూకా సేల్స్ నెంబర్ చూడండి, 164 crores March 2025లో. అంటే ఒక సంవత్సరంలో వీళ్ళు చేసుకునే రెవెన్యూ అంత ఆర్డర్ వచ్చిందండి, పెద్ద ఆర్డర్ అనమాట. అందుకనే మార్కెట్ అంతలా రివార్డ్ చేసింది. అయితే అదొకటే కాదు, E2E నెట్వర్క్స్ ఏం చేస్తుంది ఏంటి అనేది మీరు మొత్తం తెలుసుకుంటే అప్పుడు మీకు ఇంకా ఈ న్యూస్ తాలూకా, ఈ అప్డేట్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుంటారు. రైట్, ఈ E2E నెట్వర్క్స్ అనేది ఒక ఇండియన్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అండి, AI ఫస్ట్ క్లౌడ్ GPU ప్లాట్ఫామ్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కంప్యూటర్ పవర్ని రెంట్కి ఇస్తారండి.
ఇందులో పెద్ద పెద్ద ప్లేయర్స్ వీళ్ళు గూగుల్ తాలూకా కంప్యూటర్ ఇంజిన్ అని, ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వాళ్ళని అండ్ ఈ క్లౌడ్. ఇది మన ఇండియన్ చాలా చిన్నది. అమెజాన్ వాళ్ళతో గూగుల్తో పోల్చుకుంటే చాలా చిన్నది, బట్ మన ఇండియన్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారని చెప్పాను, ఒక స్టార్ట్అప్ ఉన్నదండి. వాళ్ళు ఏఐలో దిగుదాం అనుకుంటున్నారు, ఒక ఏఐని ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకి పెద్ద పెద్ద, మనకి ఇప్పుడు ఒక ల్యాప్టాప్లో CPU ఎలా ఉంటుందో అలా కాకుండా పెద్ద GPUs కావాలన్నమాట వాళ్ళకి. సో ఒక కంప్యూటర్ వాళ్ళు కొనాలి అంటే ఒక 40 లక్షలు 50 లక్షలు ఎంత అవుతుంది. బట్ ఆ స్టార్ట్అప్ ఆ ఫిజికల్ కంప్యూటర్స్ని కొనకుండా వీళ్ళ దగ్గర ఈ క్లౌడ్స్ దగ్గర రెంట్ తీసుకోవచ్చు. రెంట్ అంటే వెళ్ళి ఆ కంప్యూటర్ తెచ్చుకోవడం కాదండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ GPUs అని, ఆ సిస్టమ్స్ అని, కంప్యూటర్స్ అని ఇవి మొత్తం ఆన్లైన్లో పెడతారన్నమాట. క్లౌడ్లో ఉంటుంది. మనం ఆన్లైన్లో లాగిన్ అయ్యి వీళ్ళ తాలూకా ఆ కంప్యూటింగ్ పవర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. గంటకి ఎంతో లేదంటే పర్ మంత్ ఎంతో అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఈ క్లౌడ్ అనేది ఛార్జ్ చేస్తుంటారు. అదేనా లేదా? సో విన్ టు విన్ సిచ్యువేషనే కదా. ఇప్పుడు గవర్నమెంటే ఈ AI టెక్నాలజీని వాడాలని చెప్పి వాళ్ళు ఓన్గా ఆ GPUs అని అవి కొనకుండా ఈ తాలూకా క్లౌడ్ సిస్టమ్ని వాడుకుంటున్నారు. దానికి 177 crores తాలూకా ఆర్డర్ వచ్చిందండి వీళ్ళకి. అంటే గవర్నమెంటే ఇలాంటి పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న స్టార్టప్స్ ఇలాంటి పని చేయవా? అండ్ గవర్నమెంట్ వీళ్ళు నమ్ముతున్నప్పుడు చిన్న చిన్న కంపెనీస్ వీళ్ళు నమ్మవా? అండ్ ఈ నెట్వర్క్ కోసం ఇన్వెస్టర్స్ ఎందుకు అంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే, ఒకటి AI బూమ్, 2 ఫస్ట్ మూవర్ ఇన్ ఇండియా, 3 ఇప్పుడు గవర్నమెంట్ తాలూకా ట్రస్ట్ కూడా వస్తుంది, అండ్ 4 స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ తాలూకా బ్యాకింగ్ కూడా ఉన్నదండి. L&T అని ఇలాంటి రిప్యూటెడ్ కంపెనీస్ ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ కూర్చున్నాయి అన్నమాట. అయితే వీటిలో రిస్క్ లేదా అంటే ఉన్నది. ఈ నెట్వర్క్స్ తాలూకా బాటమ్ లైన్ బాగా వాల్టైల్గా ఉంటుంటుందండి. ఒకసారి 10 కోట్లు వచ్చింది, ఒకసారి 13 కోట్లు, ఒకసారి 2 కోట్లు లాస్లో ఉన్నది. ఓకే కదా. అండ్ 2 కాంపిటీషన్ బాగా ఉన్నది. మరి ఇండియా ఫస్ట్ అంటున్నారు, కాంపిటీషన్ ఏంటి అనొచ్చు మీరు. గ్లోబల్ కాంపిటీషన్ బాగా ఉన్నదండి. అమెజాన్ అని, గూగుల్ అని, మైక్రోసాఫ్ట్ అని ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారనమాట. మంచి కాంపిటీషన్. సో వీళ్ళు ఒక చిన్న ప్లేయర్ కాబట్టి వీళ్ళని అండర్ కట్ చేయగలరు. బట్ అలా జరగకూడదనే కోరుకుందాం. బట్ ఆ రిస్క్ అయితే ఉన్నదండి. అండ్ ఇంకొకటి ఎగ్జిక్యూషన్ రిస్క్. ఇప్పుడు 177 crores తాలూకు ఆర్డర్ వచ్చింది. వీళ్ళు కరెక్ట్గా డెలివరీ చేయగలరా లేదా అనేది ఒక పెద్ద టెస్ట్ అనమాట. ఒకవేళ అది జరిగిపోతే, అది బాగా డెలివరీ చేసేస్తే అది పాజిటివే. బట్ ఏదైనా ఫెయిలియర్ జరిగి రేపు గవర్నమెంట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, లేదు ఈ అనవసరంగా నమ్మే అది ఇదని చెప్పి అప్పుడు రెప్యుటేషన్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అండ్ ఇంకొకటి వాల్యుయేషన్ తాలూకా రిస్క్ కూడా ఉన్నది. వీళ్ళు ఇప్పటికీ చూడండి, వీళ్ళ తాలూకా PE చూస్తే మీకు అర్థమైపోతుంది, 153. అండ్ వీళ్ళ తాలూకా స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరిగిందండి. ఇప్పటివరకు బాగా పెరిగింది. అఫ్కోర్స్ గ్రోత్ స్టాక్స్ అలాగే ఉంటాయి, ఇప్పటివరకు బాగా పెరిగినా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ నెట్వర్క్స్ని మీరు అనాలిసిస్ చేస్తున్నట్టు ఆ రిస్క్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. సో అర్థమైందా లేదా? ఈ నెట్వర్క్స్ కోసం మీకు అర్థమైందా లేదా అండి? సింపుల్ భాషలో చెప్పడం జరిగింది. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక్కొక్క స్టాక్ కోసం ఒక్కొక్క వీడియో పెట్టుకొని మీకు అర్థమయ్యేటట్టు ఇంకా సింపుల్గా చెప్పగలను. బట్ ఇంతవరకు చాలానే అనిపిస్తుంది. సో ప్లీజ్ కింద కామెంట్స్లో పెట్టండి. ఎవరైతే దీన్ని యూజ్ చేసుకోగలుగుతున్నారో, ఎవరికైతే యూజ్ అవుతుందో ప్లీజ్ ఒక్క నిమిషం కూడా ఒక 30 seconds టైం పడుతుంది కదా, కిందకు వచ్చి కామెంట్స్లో పెట్టండి. లేదు అంటే మాత్రం ఎవరికి యూజ్ అవ్వట్లేదని అనుకుంటాను. సో ఎక్కువ అప్డేట్స్ పటాపటా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఇది అని చెప్పి. అవి మీరు న్యూస్లో కూడా చూడొచ్చండి. నెక్స్ట్ ఈ గోల్డ్ కోసం అడుగుతున్నారండి. గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చా లేదా, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే ETFs, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటని అడుగుతున్నారు. సో దానికోసం మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే గోల్డ్ అంటే జ్యువెలరీ కాదండి, ఇది ఒక ఫైనాన్షియల్ అసెట్ అనేది ఇప్పుడు అయిపోయింది. గ్లోబల్గా ఈ ఇన్వెస్టర్స్ ఏంటంటే గోల్డ్ని స్టోర్ చేసుకుంటారు. అదొక సేఫ్ హెవెన్లా ఫీల్ అవుతారు అనమాట. అఫ్కోర్స్ ఎమోషనల్ అని, కల్చర్ అని ఇవి కూడా ఉన్నాయి, ఈ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ ఒక ఫైనాన్షియల్ అసెట్లా ఎక్కువ మంది తీసుకుంటారండి. ఇన్ఫ్లేషన్ని, కరెన్సీ వీక్నెస్ని మరియు గ్లోబల్ క్రైసిస్ని ఇలాంటి వాటిని హెడ్జ్ చేయడం కోసం ఈ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ సంపాదనకి ఇన్సూరెన్స్ అనుకోండి. ఈ గోల్డ్ ఎందుకు పెరుగుతుంటుంది, ఎందుకు పడుతుంటుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఒక పెద్ద ఇన్వెస్టర్ ఉన్నారండి, వాళ్ళు US బాండ్స్లో డబ్బులు పెడుతూ ఉంటారనమాట. లేదు కొంచెం ఈక్విటీ బాగానే ఉంటుంది అనిపిస్తే రిస్క్ తీసుకొని ఈక్విటీస్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు బాండ్స్ తాలూకు ఇంట్రెస్ట్ రేట్స్ ఫాలో అవుతున్నాయి అనుకోండి. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి వచ్చే వడ్డీలు చాలా తక్కువ వస్తున్నాయి, ఒక పని చేద్దాం గోల్డ్లో పెట్టేద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంటారు. అర్థమైందా? US తాలూకా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి అంటున్నారు కాబట్టి ఈ మధ్య గోల్డ్ తాలూకా వాల్యూ కొంచెం పెరుగుతూ ఉన్నది. కనెక్షన్ అర్థమైందా లేదా? అలాగే గ్లోబల్ రిస్క్. ఇప్పుడు టారిఫ్ వార్స్ జరుగుతున్నాయి, లేదు రేపొద్దున్న రష్యా యుక్రెయిన్ వార్ పెద్దది అవ్వచ్చు, లేదంటే ఏదైనా జరగచ్చు అనిపించినప్పుడు ఈ బాండ్స్ వద్దు, ఈక్విటీస్ వద్దు బాబు, నేను గోల్డ్లో పెట్టుకుంటా అని చెప్పి చాలా మటుకు గోల్డ్లో పెట్టేస్తుంటారు జనాలు. సో వార్స్ జరిగినా, రెసిషన్స్ జరిగినా, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా, ఇలాంటివి ఏవైనా జరిగినా సరే ఇన్వెస్టర్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారండి. సో అప్పుడు కూడా గోల్డ్ తాలూకా ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. అలాగే మన డొమెస్టిక్ పరంగా, మన ఇండియా పరంగా చూస్తే, మన ఇండియా గోల్డ్ తాలూకా ప్రైస్ చెప్పాలి అంటే అక్కడ సేఫ్ సపోజ్ ఒక $1,000 అన్నారు అనుకోండి, దానికి ఇంటూ INR బై USD అంటే ఇది సేఫ్ సపోజ్ 85 రూపీస్ పర్ డాలర్ అన్నారు అనుకోండి. సో అక్కడ ఉన్న డాలర్స్ ఇంటూ 85, సింపుల్ క్యాలిక్యులేషన్స్. అయితే ఇప్పుడు ఒకవేళ రూపీ వీక్ అవుతుంటే అప్పుడు ఏమవుతుంది, రూపీ 85 కాకుండా 86 అయింది అనుకోండి, అప్పుడు మన ఇండియాలో గోల్డ్ తాలూకు వాల్యూ పెరుగుతుంది కదా. సో ఇప్పుడు గ్లోబల్గా గోల్డ్ తాలూకు వాల్యూ పెరుగుతుంది, మన రూపీ వీక్ అవుతుంది కాబట్టి మన ఇండియా తాలూకా గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే ఇంపోర్ట్ డ్యూటీ పెరిగింది అనుకోండి, అప్పుడు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదేనా లేదా? అలాగే డిమాండ్ అండ్ సప్లై, ఇండియన్ హౌస్ హోల్డ్స్ అని మెయిన్గా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కడ పడితే అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ కొనుక్కుంటూ వచ్చేస్తున్నారు. సో వాళ్ళ కూడా గోల్డ్ పెరుగుతుందండి.
సో అర్థమైందా? గోల్డ్ అనేది పెరగడానికి, పడడానికి రీజన్స్ ఏంటి? ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫిజికల్ గోల్డ్ అని, గోల్డ్ ఈటీఎఫ్స్ అని, సావరెన్ బాండ్స్ అని ఇలా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి సావరెన్ బాండ్స్ అనేది కొంచెం స్టాప్ చేయడం జరిగినట్టున్నది. డిజిటల్ గోల్డ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ తక్కువ రెగ్యులేటెడ్ అనమాట. ఇప్పుడు పేటీఎం గోల్డ్ అని ఉంటది. లేదంటే రేపు పొద్దున్న రిలయన్స్ గోల్డ్ అనేది వస్తుందంటున్నారు. అవి అంత రెగ్యులేటెడ్ కాదు. సో రెగ్యులేటెడ్ ఉన్న వాటిలో కొనాలి అంటే అయితే మ్యూచువల్ ఫండ్స్ లేదంటే ఈటీఎఫ్స్ మంచివండి. ఇప్పుడు ఒకసారి ఆ గోల్డ్ గురించి చూద్దాం. ఇది ఫాయాస్ తాలూకా కొత్త యాప్. నేను చెప్పాను కదండి, ఫాయాస్‌లో కొత్తగా ఒక యాప్ వచ్చిందని. స్క్రీనర్స్ ఇక్కడే చూసుకోవచ్చు, న్యూస్ ఇక్కడే చూసుకోవచ్చు మొత్తం అంతా. అలాగే ఆర్డర్స్ అని, ఆప్షన్స్ చైన్ ఇక్కడే చూసుకోవచ్చు. అలాగే ఐపీఓస్ ఇక్కడే చూసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడే చూసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఒకసారి మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎక్స్‌ప్లోర్‌లోకి వెళ్ళి, సెర్చ్‌లోకి వెళ్ళి గోల్డ్ అని కొడితే చూడండి, ఎల్ఐసి తాలూకా ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 ఇయర్స్ తాలూకా డేటా చూస్తే ఏది చూసినా సరే ఇంచుమించు ఒకేలా ఉన్నదండి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్‌లో, ఎలాంటి ఈటీఎఫ్స్‌లో పెట్టినా సరే ఇంచుమించు అదే, ఆల్మోస్ట్ లైక్ అదే రిటర్న్స్ వస్తాయన్నమాట గోల్డ్ నుంచి. సో మీరు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండా లేకపోతే ఈటీఎఫ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే రిడక్షన్‌కి టైం పడుతుంది. ఈటీఎఫ్స్ అయితే వెంటనే ఇంట్రాడేలో కూడా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అలాంటివన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇది జస్ట్ బేసిక్‌గా చెప్తున్నానండి. రేపు పొద్దున ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మాట్లాడుకుందాం అంటే మొత్తం మాట్లాడదాం. అయితే నేను అంటుంది ఏంటంటే డైరెక్ట్‌గా గోల్డ్‌లోని కాకుండా ఈ మధ్య ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈ 2 తాలూకా ఈటీఎఫ్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ చూడండి, అట్ వెల్ as గోల్డ్ తాలూకా మోతీలాల్ వాళ్ళు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ తాలూకా ఈటీఎఫ్స్ ఇవ్వడం జరిగిందండి. ఇందులోకి మీరు వెళ్తే అర్థమైపోతుంది. సో నన్ను అడిగితే ప్యూర్ గోల్డ్ కాకపోయినా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ వీటిలో అలా పెడితే మంచిది అనిపిస్తుందండి. అండ్ ఇంకొకటి మరీ ఎక్కువ కాదు, ఒక 10%, మాక్సిమం ఒక 10% అలా పెట్టుకోవడం మంచిదనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గోల్డ్లో అయితే. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, మీరు కూడా చూసుకోండి ఒకసారి. బట్ మీకు చెప్తుంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నా లేక ఈటీఎఫ్స్లో చూసుకున్నా ఆల్మోస్ట్ లైక్ అటు ఇటులో ఒకటే ఉంటుందన్నమాట. అదే లాంగ్ టర్మ్కి పెడితే. అలా కాకుండా మీరు 2-3 రోజులు కొనుక్కొని మళ్ళీ తర్వాత 3 రోజులకి అమ్ముతాను, మళ్ళీ 4 రోజు కొనుక్కుంటే ఇలాగ అనుకుంటే ఈటీఎఫ్స్లో ఏంటంటే ఎక్కువ లిక్విడిటీ ఉండదు కాబట్టి మీకు కొంచెం స్ప్రెడ్లోనే డబ్బులు పోతూ ఉంటాయి. అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అదేం లేదు. సరే ఎనీవేస్ ఈ ఫాయాస్ తాలూకా కొత్త యాప్ ఒకసారి చూడండి, అంత బాగున్నది, చాలా బాగున్నది, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నది. అలాగే ఒక స్క్రీన్ నుంచి చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఫాయాస్ ఫియా గురించి చెప్పాను కదా, ఒక చాట్ జీపీటీలా మీరు ఎక్కడెక్కడే మొత్తం అన్ని రీసెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రీనర్ చేసుకొని స్టాక్స్ని స్క్రీన్ చేసుకోవచ్చు, ఏవైనా చేసుకుంటూ ఉండొచ్చు. సో చూడండి, ఆల్రెడీ ఫాయాస్లో అకౌంట్ ఉన్న వాళ్ళు ఆ ఫీచర్స్ అన్ని యూజ్ చేసుకోండి. లేదు మీ దగ్గర ఫాయాస్లో అకౌంట్ లేకపోతే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ రిఫరల్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. మీకు ఫాయాస్లో అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అలానే చెప్పుకుంటూ వస్తుంటాం కదా. బట్ మా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారని చెప్తున్నాను. ఇది ఒక రిక్వెస్ట్ మీకు. రైట్, ఇంకా జొమాటో విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఒక డబుల్ మూవ్ చేసిందండి. ఇప్పుడు మీకు తెలుసు కదా, ర్యాపిడో అని చెప్పి అది కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది అనమాట. ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ వాటిలోకి స్ట్రాంగ్గా వస్తుంది. మేబీ రేపు పొద్దున క్విక్ కామర్స్లో కూడా రావచ్చేమో. సరే, ఈ జొమాటో ఏం చేస్తుంటుంది, ఎప్పుడైనా ఒక పెద్ద పండగ ఏమైనా వస్తుంది అనుకోండి, లేకపోతే పండగలు లైన్గా ఉన్నాయనుకోండి, ఆ టైంలో మెల్లిగా డబ్బులు పెంచేస్తుంది అనమాట. లాస్ట్ ఫెస్టివల్ సీజన్లో కూడా 7 రూపీస్ ఉండేదాన్ని 10 రూపీస్ చేస్తుంది ప్లాట్ఫామ్ ఫీ. ఇప్పుడు 10 రూపీస్ నుంచి 12 రూపీస్ చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు పండుగలన్నీ లైన్గా ఉన్నాయి కాబట్టి. సో అదే ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, జొమాటో జనాల్ని దోచుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ 2 ఉన్నాయండి. అఫ్కోర్స్ నేను కూడా సింపుల్గా ఏంటంటే జొమాటో దోచేసుకుంటుంది అందరినీ అది ఇది అనుకుంటే మనం ఒకట్లా ఉంటుంది. బట్ ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఒక క్యాపిటలిస్ట్ మైండ్ సెట్లో ఉంటూ ఉండాలి ఎప్పుడు. సరే ఒక జొమాటోలో ఇన్వెస్టర్ అయితే ఇది గుడ్ న్యూస్. వాళ్ళకి ఒక 10 రూపాయలు ఉండేది 12 రూపాయలు అవుతుంది. వీడు మహా అయితే ఒక 4-5 సార్లు ఆర్డర్ చేసుకుంటారు. సో మహా అయితే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. బట్ స్టాక్ పరంగా మంచిది కదా, ఒక ఇన్వెస్టర్ పరంగా నాకు మంచిదే అని చెప్పి కూర్చుంటారు అనమాట. బట్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరో లేదంటే జొమాటోలో ఇన్వెస్ట్ చేయరో వాళ్ళు ఈ మాట అంటారమ్మా, జొమాటో దోచుకుంటుంది మమ్మల్ని అది ఇది అని చెప్పి. అంటే ఎవరి సిచ్యువేషన్లో వాళ్ళు కరెక్టే అండి. బట్ నేను అంటుంది ఏంటంటే జొమాటోలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఆ మాట అనకూడదు. ఒక క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ అంతే. ఇప్పుడు సరే 10 రూపాయల నుంచి 20 రూపాయలు చేసేస్తారు, కంపల్సరీగా వీళ్ళ దగ్గర కొనుక్కోండి అని చెప్పి రూల్ ఏం లేదు కదా. అండ్ మీరు అంటే నేను ఇలా చెప్పొచ్చో లేదో, ఈ ఫుడ్ డెలివరీ యాప్స్లో మీరు ఆర్డర్ చేస్తున్నారు, ఏదో ఒక రెస్టారెంట్ నుంచి ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు అనుకోండి. ఒకసారి మీరు జొమాటోలో ఏం ప్రైసెస్ చెప్తున్నారు, దాంట్లో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, ఆ మొత్తం డిస్కౌంట్ పోగా మీకు ఎంత ఖర్చు అవుతుంది, అదే ఒకవేళ మీరు రెస్టారెంట్కి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తే మీకు ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి చూసుకోండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి క్వాలిటీ పరంగా చూసినా సరే, మీరు రెస్టారెంట్ వాడితో మాట్లాడుకొని మరి మేము డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం కదా, కొంచెం మాకు బాగా వండి ఇవ్వండి అంటే ఇంకా మంచి క్వాలిటీ కూడా ఉంటుందండి. సో కన్వీనియన్స్ కోసం ఓకే, ఇలాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఇలాంటివన్నీ ఓకే. బట్ టైం ఉన్నది, సరదాగా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినేస్తాం, లేదంటే సరదాగా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చి పార్సల్ ఇంటికి తీసుకొచ్చేస్తాం, కొంచెం ఎఫర్ట్స్ పెట్టగలం అన్న వాళ్ళు మాత్రం ఫుడ్ డెలివరీ యాప్స్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా రెస్టారెంట్స్కి వెళ్ళడం మంచిదండి. అక్కడ రెస్టారెంట్లో 100 రూపాయలకి ఏదైనా సామాన్లు అమ్ముతూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఫుడ్ డెలివరీలో 140 రూపాయలు చూపిస్తారు. దాంట్లో ఒక 20% డిస్కౌంట్ అంటాడు అనమాట. మొత్తం మీద 140 రూపీస్ది 120 రూపీసో 115 రూపీసో అంటాడు. దాని మీద ఆ ట్యాక్సెస్ ఈ ట్యాక్సెస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ అవి ఇవి ఎక్కువ వేస్తాడు అనమాట. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే. బట్ ఇంకా వ్యారీ ఎనర్జీస్ ఇవాళ కొంచెం ఫోకస్లో ఉన్నదండి. వీళ్ళు ఇండియాలో లీడింగ్ సోలార్ మ్యానుఫ్యాక్చర్ తెలిసిందే కదా. అయితే వీళ్ళు సోలారే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ ఈకో సిస్టంలో కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. దానికోసం ఏంటంటే కోట్సన్ అనే ఒక ఎనర్జీ ఇన్ఫ్రా స్పేస్లో ఉన్న కంపెనీలో 64% స్టేక్ కొనడానికి అప్రూవల్ తీసుకుందండి వీళ్ళు.
డీల్ తాలూకా వాల్యూ 192 crores. అండ్ దీనికి తోడు ఏంటంటే ఇంపాక్ట్ గ్రిడ్ రెన్యూవబుల్స్ అని చెప్పి వాళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీలో 100% ఓనర్షిప్ కూడా తీసుకున్నారన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైందేంటి, ఈ కోట్సన్ అనే దాన్ని ఎక్వైర్ చేసుకోవడం వల్ల వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు అండ్ వాళ్ళ సబ్సిడరీని కూడా కొనుక్కోవడం వల్ల వెర్టికల్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. అలాగే మ్యాన్ ఇండస్ట్రీస్ గురించి వస్తే వీళ్ళు పైప్స్ మ్యానుఫ్యాక్చర్ కదా, ఆయిల్ అండ్ గ్యాస్ అని, వాటర్ సప్లై లాంటి ప్రాజెక్ట్స్కి పైప్స్ అనేది సప్లై చేస్తుంటారు. వీళ్ళకి 1700 crores వాల్యూ ఉన్న ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చిందండి. కోటెడ్ పైప్స్ కోసం ఆర్డర్ వచ్చింది. ఒక మిడ్ క్యాప్ కంపెనీకి ఇది కొంచెం పెద్ద ఆర్డర్ టైపే. ఇంకా అగ్రి సెక్టర్లో ఉన్న యూపీఎల్లో ఒక అప్డేట్ ఉన్నదండి. వీళ్ళు కూడా కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నారు, వీళ్ళ తాలూకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటికీ ఏంటి, ఒక గ్లోబల్ అగ్రోకెమికల్స్ జాయింట్ కదా, బట్ వాళ్ళు ఇప్పుడు పోస్ట్ హార్వెస్ట్ సొల్యూషన్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు పంటలు పెంచడానికి వాడేవన్నీ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఆ పంటలన్నీ పండిన తర్వాత, అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని, వీటిని స్టోర్ చేయడం, ప్రిజర్వ్ చేయడం లాంటి బిజినెస్లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నారండి. దానికోసం అని చెప్పి $502 million ఖర్చు పెట్టి అద్వంతా మోర్సిస్ అనే ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకుంటున్నారు అన్నమాట. ఎంతంటే $502 million అంటే ఎంత, ఇంచుమించు 4,400 crores ఎంతో వాల్యూ ఉంటుంది. సో ఈ యూపీఎల్ బిజినెస్ మోడల్ని డైవర్సిఫై చేసుకుంటుంది. ట్రెడిషనల్గా అగ్రోకెమికల్ బిజినెస్ అనేది సిక్లికల్గా ఉంటుంది కదా, అంటే మాన్సూన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటుంది. కానీ పోస్ట్ హార్వెస్ట్ అనేది స్టేబుల్ హై మార్జిన్ బిజినెస్ అనమాట. సో ఇది ఒక మంచి స్టెప్ లాగే ఉన్నది. చూద్దాం ఫ్యూచర్ ఏమవుతుంది ఏంటి అనేది చూద్దామండి. సో ఇదండి ఇవాళ అప్డేట్స్. అసలు జీఎస్టీ కోసం రేపు పూర్తిగా మాట్లాడుకుందాం. రేపటి వరకు వచ్చిన అప్డేట్స్లో జెన్యూనిటీ అవన్నీ చెక్ చేసుకొని దానికోసం అప్డేట్ చేస్తానండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ద్వారా ఫైర్స్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. జై హింద్.